ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కల్ని వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేసాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్. మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేస్తున్నా చూస్తావా? కూల్ కూల్ గా. ఏయ్, ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ముద్దు మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావా? దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందర్ అనే ఫీలింగ్. ఆయన చేసిన కదర్ షర్ట్ లాగా ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే. మీ అమ్మ ఉందే, హెడ్ కానిస్టేబుల్ కి తగినట్టు కరెక్ట్ కేఆర్ విజయ. నేను రాగానే రెస్ట్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వార్చడానికి నేనేమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ. ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి కల్లో కూడా వదలదు. మీ చెల్లెలుంది చూసావా? భూమికి జానుడు ఉండి తను ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. వాడు అసలు నిద్రే పోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నేనేమనుకుంటే అదే చెబుతోంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అతనా? నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యో,
గుర్తుకొచ్చింది. ఏంటో తెలుసా? తన పెళ్ళ లోపల లంగా పెళ్ళానికి భయపడి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధుందా కదా? మరి మీ అమ్మ మా అమ్మ ఒట్టి చూడు మా నాన్న ఏం చెప్తే దానికి తలాడుతుంది. ఇంకా పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు, తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటి సౌండ్? అవును, ఏంటి? ఎవరు మోటార్ వేసింది? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు. రండి, రండి. రండి బాబు, రండి. మేడం మీద మీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. అయ్యా, మళ్ళీ రేపు కలుద్దామా? మళ్ళీ రేపు రారా నా ముద్దుల కొడుకా. ఎంత